यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्यो। ఇక నేను బయలుదేరుతాను. ఎక్కడికి వేదా? ఇంటికి. ఇంకా పూజ మొదలు కాలేదు, అప్పుడే బయలుదేరతానంటావేంటి? ఉండాలనిపించడం లేదు. అలా అంటే ఎలా అమ్మా? నువ్వు లేకుండా పూజ ఎలా పూర్తవుతుంది? జరిపించాల్సిన వాళ్ళు ఉన్నారు కదా. అయితే మాత్రం నువ్వు లేకపోతే ఈ జాతరకు విలువేముంటుంది? మీరేం మాట్లాడరేంటండి? మేమేం మాట్లాడతామమ్మా? ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళకూడదని వేదవతి గారికే ఉండాలి కదా. మీ కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే అవి మీ ఇంటి దగ్గర చూసుకోవాలి. ఇక్కడికొచ్చి చిన్నపిల్లల్లా అలుగుతానంటే ఎలా? మీరు మా అమ్మని అవమానిస్తున్నారు. వేదవతి గారంటే మాకెప్పుడూ గౌరవమే. అలాగే చిన్న కోడలు గారన్నా గౌరవమే. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో మమ్మల్ని ఆదుకుంది. వేదవతి గారు ప్రసాదం తయారు చేయలేని పరిస్థితిలో కూడా అవని ప్రసాదం తయారు చేసింది. చూడండి, నేను గాని నా కుటుంబ సభ్యులు ఇంకెవరైనా గాని ఎంత చేసినా ఏం చేసినా అవన్నీ తక్కువే అవుతాయి. మా అత్తయ్య చేసిన వాటితో పోల్చుకుంటే చిన్నవవుతాయి. ఇంటి నుంచి అమ్మవారిని తీసుకుని రమ్మని అత్తయ్యే నాకు చెప్పారు. మీ అందరితో గౌరవం పొందేలా చేశారు. మాలో ఎవరికైనా పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే అది మా అత్తయ్య వల్ల మాత్రమే. ఎప్పటికైనా అమ్మవారి స్థానం అమ్మవారిదే, అత్తయ్య గారి స్థానం అత్తయ్య గారిదే. పొగడ్తలను జేజేలను అహంకారంగా మలుచుకోకుండా, గౌరవాన్ని గర్వంగా మార్చుకోకుండా, పరువుని పొగరుగా మార్చుకోకుండా ఎంత బాగా ఎంత చక్కగా చెప్పారు అవని గారు. మీరు గ్రేట్. ఏంటే నువ్వు పార్టీ జంప్ అయిపోయావా?